ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ భారత్లో పర్యటిస్తున్నారు. కోల్కతా ఎయిర్పోర్ట్లో మెస్సీకి ఘన స్వాగతం లభించింది. మెస్సీకి వెల్కమ్ చెప్పేందుకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. గోట్ టూర్లో భాగంగా 3 రోజులు ఇండియాలో పర్యటిస్తున్నారు మెస్సీ. కోల్కతాలో కొన్ని స్పాన్సర్డ్ కార్యకలాపాల్లో పాల్గొంటారు మెస్సీ. ఆ తర్వాత మెస్సీని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సత్కరిస్తారు. సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో సౌరవ్ గంగూలీ, షారుఖ్ ఖాన్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. లేక్ టౌన్లో 70 అడుగుల తన విగ్రహాన్ని స్వయంగా ఆవిష్కరిస్తారు మెస్సీ. మెస్సీ 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 కొన్ని రోజులుగా భారత్లో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా ఇదే మాట. ఏ నలుగురు క్రీడా అభిమానులు కలిసినా ఇదే ముచ్చటగా మారిపోయింది. ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ భారత్లో పర్యటిస్తున్నట్టు వార్తలు వచ్చినప్పటి నుంచి ఇదే హాట్ టాపిక్ గా మారింది. కోల్కతాలో మెస్సీ పర్యటన సందర్భంగా నగర ప్రజలు రోడ్లపైకి భారీగా తరలివచ్చారు. ఒకవైపు చలి చంపేస్తున్నా ఈ ఫుట్బాల్ దిగ్గజాన్ని చూసేందుకు ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి ఎదురు చూస్తున్నారు. ఓ జంట అయితే మెస్సీని చూసేందుకు తమ హనీమూన్ క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చామంటూ ప్లకార్డు ప్రదర్శిస్తూ మెస్సీ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. కోల్కతాలో పర్యటిస్తున్న మెస్సీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నాడు. షెడ్యూల్లో భాగంగా లేక్ టౌన్లో ఏర్పాటు చేసిన మెస్సీ 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాడు. కోల్కతాలో పర్యటిస్తున్న అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీని కలిసేందుకే కొన్ని లక్షల మంది అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మెస్సీని కలిసే అవకాశం మాత్రం ఇద్దరికి మాత్రమే దక్కింది. అందులో ఒకరు ఇచ్చాపూర్కు చెందిన టీఎంఏ శివశంకర్ పాత్ర కాగా, మరొకరు సివిల్ ఇంజనీర్ షామీంద్ర ఘోష్. శివశంకర్ పాత్ర మెస్సీకి వీరాభిమాని. పాత్ర టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 2011లో వెనిజులా, అర్జెంటీనా మధ్య కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో స్నేహపూర్వక మ్యాచ్ జరిగిన సందర్భంగా పాత్ర తన 3 అంతస్తుల భవంతిని అర్జెంటీనా జెండా రంగులతో నింపేశాడు. తన టీ స్టాల్ ఎదుట భారీ మెస్సీ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశాడు. ఈ ఏడాది పాత్రకు గుండెకు శస్త్రచికిత్స జరగడంతో అతడి కుటుంబం కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడింది. అయినా కూడా నేడు జరగనున్న కార్యక్రమానికి పాత్ర 7,000 పెట్టి 2 టికెట్లు కొన్నాడు. దీంతో ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్న శతధ్రువ్ దత్తా పాత్రాకి ఫోన్ చేసి మెస్సీని నేరుగా కల్పిస్తానని చెప్పాడు. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మెస్సీ కోసం తన కేఫ్ను అంకితం చేశాడు కోల్కతాకి చెందిన షామీంద్ర ఘోష్. ఇంజనీరింగ్ చేసినా ఉద్యోగం రాకపోవడంతో ఘోష్ నిరుత్సాహంతో మునిగిపోయాడు. రాత్రికి రాత్రే నేను విజయవంతం కాలేదు, ఎంతో శ్రమ, తపన వల్లే సాధ్యమైందన్న మెస్సీ చెప్పిన మాటలు షామీంద్ర జీవితాన్ని మార్చేశాయి. దీంతో మెస్సీ థీమ్తో కేఫ్ను ఏర్పాటు చేశాడు. ఈ కేఫ్ గోడల మీద మెస్సీ జీవితంలో కీలక ఘట్టాలకు సంబంధించిన ఫోటోలుంటాయి. అభిమానులకు ఇదో గుడి లాంటిదని షామీంద్ర తెలిపాడు. ఇప్పుడు మెస్సీని కలవబోతుండడంతో అతడు ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు. बहुत है, हम लोग 2010-11 से मेसी को फॉलो कर रहे हैं. लास्ट टाइम कोलकाता में आया था तब हम लोग का हो नहीं पाया था, एज बहुत ही छोटा था, तो अभी इस टाइम तो करना ही था हमको मिड. यस नो मेसी का ही फैन है आज से 10-12 साल से, नॉट ओनली नाउ. सो वही हम लोग जब अनाउंस हुआ तभी हम लोग प्लान कर लिए थे कि हनीमून नहीं जाएंगे. यही हमारी लव मैरिज हुई थी, लव कम अरेंज मैरिज 5th को हुई थी, 5 दिसंबर को. उसके बाद हम लोग का हनीमून का प्लान था, लेकिन मेसी आने वाला तो हमने कैंसिल कर दिया उसको कि हम लोग को मेसी पहले देख लेंगे, उसके बाद हनीमून में जाएंगे. हनीमून से बड़ा इवेंट है ये, इसीलिए बिल्कुल बहुत ज़्यादा एक्साइटेड है हम लोग मेसी को देखने के लिए. मतलब मेसी को 10-12 साल से फॉलो कर रहे हैं. उसके हर एक मैचेस हम लोग देखते हैं, जो भी क्लब में जाता है हम लोग. సాకర్ మాంత్రికుడు లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రానుండటంతో సిటీ అంతా మెస్సీ మ్యానియా నడుస్తోంది. అర్జెంటీనా స్టార్ కోల్కతాలో పర్యటన ముగించుకుని ఇవాళ సాయంత్రం హైదరాబాద్కు చేరుకుంటారు. ఉప్పల్ స్టేడియంలో గంటపాటు సందడి చేయనున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్లో మెస్సీ టీంతో సీఎం రేవంత్ రెడ్డి టీం తలపనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. గోట్ ఈవెంట్ సందర్భంగా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం పరిసరాల్లో మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుంది. 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకి మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. మ్యాచ్ అనంతరం తిరిగి రాత్రి 9 గంటల 15 నిమిషాలకు ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.